దావీదు పాత నిబంధనలో ఉన్న అయినా దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడు ఏం చేసినా దేవుని నీతిని ఆధారం చేసుకుని కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. సో యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయమై నాకు న్యాయం తీర్చుము. మనం కూడా మన నీతిని బట్టి కాదు. అందుకనే రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం, ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు, దేవుని నీతికి లోబడలేదు. సో దేవుని నీతి ఉంది, స్వనీతి ఉంది. సో మనము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని నీతితోనే వెళ్తాం. స్వనీతితో వెళ్తే దేవుడు అసలు మనల్ని చూడని కూడా చూడడు. మనము దేవుని నీతిని బట్టి ముందుకు వెళ్తాం. యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచాడు అనే ఆలోచనతోనే మనము దేవుని దగ్గరికి వెళ్తాం. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, దాన్ని ఆధారం చేసుకుని మనము దేవుని దగ్గరికి వెళ్తాం. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆధారం చేసుకుంటామో, అంటే దీనికి దానికి వ్యత్యాసం తెలీదు. ఇప్పుడు నేను దేవుని నీతిని ఆధారం చేసుకున్నానా, స్వనీతిని ఆధారం చేసుకున్నాను మీరు ఎవ్వరు చెప్పలేరు. మీ గురించి నేను కూడా చెప్పలేను. కొద్దిగా లైట్గా ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఇది స్వనీతిలాగా కనబడుతుంది అని ఒక్కొక్కసారి చెప్పవచ్చు, కానీ అది చాలా కష్టం మీరు స్వనీతితో ఉన్నారని. ఎందుకంటే ఇది హృదయానికి సంబంధించింది. దేవుని మనం ఆధారం చేసుకుని దేవుని కార్యాలు మనం జరిగిస్తున్నప్పుడు దేవుడు నా విషయమే, దేవుడు మనం దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు దేవుని నీతిని బట్టే మనం చూస్తాడు, కానీ మనం మన నీతిని బట్టి కాదు. సో ఈ స్వనీతి పరులందరూ అప్పుడు కొట్టివేయబడతారు. వాళ్ళు అంటారు, నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా, అనేక కార్యాలు చేయలేదంటే అక్రమం చేయవారిలా నా దగ్గర నుంచి పోండి అని చెప్తాడు. సో ఇది వ్యత్యాసం అన్నమాట. సో చాలా నీతిగా మనం చాలా దేవుని కార్యాలు జరిగినట్టు కనబడుతుంది, కానీ దేవుడు అంటాడు, నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టా, నీ నామంలో అద్భుతాలు చేసాం, అనేక గొప్ప కార్యాలు చేసామంటే పోండి మీరు అసలు ఎవరో నాకు తెలియదు అంటారు. మనం దేవుని నీతిని ఆధారం చేసుకుని ఆయన ఎదుట నిలబడతాం. అంటే ఆదివారం యొక్క ప్రాముఖ్యత, ఆదివారము ఆరాధన యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమైతే ఆదివారం అంతా మనం దేవునితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ నీతిని ఆధారం చేసుకుని ఏ పని జరగాలన్నా ఆదివారం నాడు మనం దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా.